ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఎస్ఎస్సి అయితే జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2025 అయితే రిలీజ్ చేసింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ విండో అయితే 30/06/2025 టు 21/07/2025 వరకు అవైలబుల్గా ఉంటుంది. అంటే జూన్ 30th నుంచి 21st జూలై వరకు మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. కాకపోతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవడానికి 21st లాస్ట్ డేట్ అయితే మీరు ఆన్లైన్ ఫీ 22nd వరకు పే చేసుకోవచ్చు. ఇంకా విండో ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కరెక్షన్ ఛార్జెస్ విండో వచ్చేసరికి 1st ఆగస్ట్ నుంచి 2nd ఆగస్ట్ వరకు ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి ఈ విండో అయితే ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు కొంత అమౌంట్ పే చేసి ఈ పర్టికులర్ టైంలో 1st ఆగస్ట్ నుంచి 2nd ఆగస్ట్ లోపు మీరు కరెక్షన్స్ అయితే చేసుకోగలరు. ఇంకా టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ 27th to 31st అక్టోబర్. సిబిటి ఎగ్జామ్కి టెంటేటివ్ డేట్స్ వచ్చేసరికి 27, 31st అక్టోబర్. ఇంకా పేపర్ 2 వచ్చేసరికి జనవరి, ఫిబ్రవరి 2026 ఈ డేట్స్లో అయితే ఉండొచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ వచ్చేసరికి 2 పేపర్స్లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో వచ్చేసరికి 3 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, 50 questions, 50 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇలా 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. దీనికి ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి అండ్ జనరల్ అవేర్నెస్కి. అండ్ పార్ట్ 3 వచ్చి జనరల్ ఇంజనీరింగ్ జనరల్ ఇంజనీరింగ్ అంటే సివిల్ వాళ్ళకి సివిల్ అండ్ స్ట్రక్చర్స్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఉంటుంది, మెకానికల్ వారికి మెకానికల్ ఉంటుంది. ఈ పార్ట్ 3లో మీ ప్రిఫర్డ్ బ్రాంచ్ బట్టి మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం 200 marks క్వశ్చన్స్ని మీరు 2 hours కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని స్పెషల్ కేటగిరీస్ వరకు అయితే 2 hours 40 minutes టైం ఉంటుంది. ఇది పేపర్ 1 వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ మీ పర్టికులర్ జనరల్ ఇంజనీరింగ్, బ్రాంచ్ స్పెసిఫిక్ జనరల్ ఇంజనీరింగ్. ఈ 3 parts అయితే ఫస్ట్ పేపర్లో ఉంటాయి. సెకండ్ పేపర్కి వచ్చేసరికి సిబిటిలో ఇది 3 partsగా డివైడ్ చేశారు కదా, ఇది బ్రాంచ్ స్పెసిఫిక్. లైక్ జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చర్స్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్, జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పార్ట్స్ జనరల్ ఇంజనీరింగ్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్. ఎవరి ఎగ్జామ్కి ఎవరి బ్రాంచ్ స్పెసిఫిక్ బట్టి వాళ్ళ ఈ పార్ట్స్ అనేవి రాసుకోవాలి. ఇదైతే 100 questions 300 marks ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks. ద టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 2 hours 40 minutes. ఇది ఎగ్జామినేషన్ స్కీమ్ కోసం కంప్లీట్ డీటెయిల్. చాలామంది ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు ఎప్పుడైతే ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన ఏజ్ కన్నా ఎక్కువ ఏజ్ మీ ఏజ్ ఉంటే అప్పుడే మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు ఒకవేళ అప్లికేబుల్ అయితేనే మీరు దాన్ని అప్లై చేసుకోవాలి. మీ ఏజ్ కనుక ఒకవేళ ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన ఏజ్ కన్నా తక్కువే ఉంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ ఏజ్ కనుక ఎక్కువ అయి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 years ఉంటుంది, పీడబ్ల్యూబీడీ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇవి నోటిఫికేషన్లో ఇచ్చిన ఏజ్ కన్నా మీరు ఈ ఇయర్స్ని ప్లస్ చేసుకుని ఆ ఏజ్లోపు మీ ఏజ్ ఉంటే మీరు ఆ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ద మిలిటరీ సర్వీస్ రిటైర్డ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్.
అంటే ఎంత సర్వీస్ వర్క్ అయితే వాళ్ళు ఆ పోస్ట్లో ఉంటారో ఆ ఏజ్ని తీసిన తర్వాత 3 years యాడ్ చేస్తే ఎంత ఏజ్ వస్తుందో ఆ ఏజ్ ఒకవేళ వాళ్ళు అప్లికేబుల్ అవుతే దాన్ని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు. ఇంకా డిఫెన్స్ పర్సనల్స్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హాస్టాలిటీస్ విత్ ఎనీ ఫారెన్ కంట్రీ ఆర్ ఇన్ ఏ డిస్టర్బ్డ్ ఏరియా అండ్ రీచ్డ్ యాజ్ ఏ కాన్సిక్వెన్స్ దేర్ ఆఫ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ హ్యాస్ 3 years. వీళ్ళకి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ సేమ్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ వరకు అయితే 8 years ఉంటుంది. ఇది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి. ఇంకా మీ ఫీ పేమెంట్ ఫర్ అప్లికేషన్ వచ్చేసరికి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 100 rupees ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ వాళ్ళకి 0 rupees, అంటే వాళ్ళు ఏం ఫీజ్ పే చేయక్కర్లేదు. బాగా ప్రిపేర్ అవ్వండి, మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది మంచి ఆపర్చునిటీ. సో వర్క్ హార్డ్ అండ్ యూ కెన్ క్రాక్ ఇట్.